సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. ఇది డే 5 అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైం 6:24. యాక్చువల్గా మేము 5 o'clock లేవాల్సింది, 6కి లేచిన. అది కూడా 5:30 అయ్యింది అనుకొని 6కి లేచి టైం చూసేసరికి ఇట్లా ఫ్యూజ్ అవుట్. ఇంకా ఎందుకంటే మనం తొందరగా పోయి అక్కడ ఉంటేనే కొంచెం సన్ రైజ్ ఎంజాయ్ చేయగలం కదా. కొంచెం బాగా డార్క్ వస్తుంది. కొంచెం బెటర్. ఓకే, అండ్ మీకు రూమ్ చూపించాలి కదా. వెయిట్, ఇవన్నీ మన మెయిన్ డోరు. ఇగో చెప్పినా కదా మనం అమెరికన్ కూడా అమీర్పేట్ చేసేంత టాలెంట్ మనదని. ఇవన్నీ ఇది సింగిల్ బెడ్ ఇచ్చారు అనమాట ఇక్కడ అక్కడ మేల్స్ అని చెప్తే. అండ్ ఇంకొక సేమ్ బెడ్ ఉన్న, అంటే మొత్తం కంప్లీట్ ఒకే బెడ్ ఉన్న రూమ్ చూసినాం కానీ అది అడిగినాం కానీ దాంట్లో ఏంటి అంటే వెంటిలేషన్ లేదు. మనకు వెంటిలేషన్ కంపల్సరీ, చచ్చిపోతే లేకపోతే లేదు. అండ్ ఏసీ. అందుకే ఇదంతా కానిపోయినని చెప్పేసి సింగిల్ బెడ్ అయినా పర్లేదు అని చెప్పి తీసుకున్నాం. ఇవన్నీ మన లగేజ్ కుప్ప పడేసినాం మళ్ళీ యాజ్ డిస్ ఎప్పుడులాగే. ఏం కొత్తగా ఏం లేదుగా ఇక్కడ చెప్పడానికి దీంట్లో. రూమ్ నుంచి ప్రజెంట్ అయితే బయటకు వెళ్ళిపోయినాం. అండ్ నైట్ మన బైక్ పార్కింగ్ కోసం అని చెప్పేసి వేరే యాక్చువల్ హోటల్ బుక్ చేస్తే ఆ హోటల్ ఎట్లుందంటే దరిద్రంగా ఉంది తెలుసా. నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నేను డైరెక్ట్ అది కాకుండా ఇంకో బుక్ చేసుకొని, అండ్ ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే పార్కింగ్ ఉందా అని చెప్పేసి అడిగిన. ఎందుకంటే ఇంత దూరం వచ్చి బండ్లు పోగొట్టుకొని చెప్పి ఎవరు అనుకోరు కదా, ఎవరి ఏరియా ఎక్కడ ఉంటుందో ఎట్లుంటుందో తెలియదు. సో అందుకే పార్కింగ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి ఇవ్వండి. ఇది మా ఫ్రెండ్ బైక్. ఎందుకంటే ఆ బైక్ అక్కడ పెడితే వాళ్ళకి నడవడానికి రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. సో చాలా సేఫ్టీగా పెట్టుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయినా. అండ్ రూమ్స్ కోసం నిన్న మీకు చెప్తా అని చెప్పినా కదా. నిన్న ఏమైందంటే ఫస్ట్ ముంబై రాగానే రూమ్ కోసం అని చెప్పేసి వెతికినాం. అది లిటరలీ చెప్తున్నా, నాకు ఎగ్జాస్టెడ్ అది అయితే. ఆ ఎండకి ఆ నిల్చోవడం, అది వెతికి చుక్కలు కనిపిస్తాయి. లోకల్ రూమ్స్ ఒకటి హోటల్కి వెళ్ళినాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లుంది అంటే మొత్తం కంజెస్టెడ్, ఇంకా దానికి ఒక వెంటిలేషన్ లేదు, ఏం లేదు. నాకు చెప్తారు కదా ఫ్యాన్లు కొంచెం తిరిగినా సరే పర్లేదు కానీ నాకు వెంటిలేషన్ కావాలా. నేను అట్లాంటి రకాన్ని ఏసీ అవసరం లేదు. లిటరలీ ఏసీ లేకపోయినా సరే ఈజీగా బతికేస్తా, అలా ప్రాబ్లం కాదు. సో వీటి కోసం వెతికి చుక్కలు చూసిన 2-3 చూస్తే నచ్చాక డైరెక్ట్ మళ్ళీ ఓయో బుక్ చేస్తే ఆ దరిద్రులు ఓయో వాళ్ళు ఫోన్ లేపారు. ఈ అమ్మాయి ఇదేంట్రా అని చెప్పేసి దానికి మళ్ళీ క్యాన్సిల్ చేయడం. ఇంకా అట్లా క్యాన్సిల్ చేసుకుంటూ లాస్ట్ ఇక్కడికి వచ్చాం. ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంది, రూమ్ బాగానే ఉంది, పార్కింగ్ కూడా బాగానే ఉంది. నాకు అదే ఫిక్స్ చేసుకున్నాం. మిగతా రూమ్ వచ్చేసి 1300కే ఉంది. కాకపోతే నాకు పార్కింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి కంపల్సరీ పార్కింగ్ ఉండాలని చెప్పి 1700 పెట్టి మరి రూమ్ తీసుకున్నాం. ఇగో నిన్న నేను చేసిన చిన్న ఇటు రైట్, నిన్న నేను చేసిన చిన్న దూరం పైకి ఇక్కడ పండుగ పడ్డదనమాట మంచిగా. అంటే నా గోరే నాకు గుచ్చిపోయింది. అంటే ఇట్లా స్టిల్ ఇస్తుంటే హ్యాండ్ గట్టిగా అన్న ఒకేసారి. సో అట్లా నాకు ముఖం పైన మంచి ఘాటు పడ్డది, కనిపిస్తుంది కదా, అట్లా అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, ఇది బాగుంది. ఏంటిది? సరే లెఫ్ట్లో ఆపుకో, మెల్లిగా ఆపుకో, సైడ్కి ఆపుకో. లెఫ్ట్ పోవాలి కానీ సైడ్కి ఆపుకో. ఏంటిది అసలు? ఒక్క నిమిషం మ్యాప్లో చూస్తాను నేను. ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ అంట. ఇది వచ్చేసి ఒక్క నిమిషం, అయ్యో ఈ రెండు ఒకే అని చూపిస్తుంది గూగుల్లో మాత్రం. ఇదైతే చాలా బాగుంది అసలు చూడడానికి. ఒక ఫోటో క్లిక్ చేస్తా, వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. మీకు క్లియర్గా ఇంకా చూడాలని ఉంటే చూడండి. అదే అక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. చాలా పెద్దగా ఉంది. లోపల హాస్పిటల్ కూడా ఉందనుకుంటారు. అంబులెన్స్ ఉంది, కనిపించింది అనుకుంటా. అన్నీ హిందీలో రాసిరు, ఇంగ్లీష్లో పెట్టుకుంటే మాత్రం అర్థమైంది కదా. ఎందుకు హిందీలో చదవడానికి అంత ఆపి చదివేందుకు ఓపిక లేవు. అందుకే కనీసం ఇంగ్లీష్లో పెట్టుకుంటే అయిపోతే అప్డేట్ కావచ్చు కదా. ఎందుకు ఇట్లా వెనకబడిపోతారు వీళ్ళంతా ఇంకా హిందీలో ఉండి. కొంచెం అప్డేట్ అవ్వండి సార్. మాకు ఇంగ్లీష్లో పెడితే మేము కూడా చదువుకుంటాం. అంటే అంత పాత బిల్డింగ్లు ఉన్నాయి. లైక్ మన ఏంటంటే ఇది ఒక హైటెక్ సిటీ, లైక్ సారీ మన దాన్ని ఏమంటారా, పాత బస్తీ.
పాత బస్సు చార్మినార్ పాత బస్సు సైడ్ లేకుండా అన్ని కన్స్ట్రక్షన్స్ పాత కానీ అప్డేటెడ్ వర్షన్లానే అంటే అంత చూడడానికి అట్లా పాతగా ఉన్నా కొంచెము ఏదో మంచి ఫీలింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు లాగ్ చేసుకుంటూ మ్యాప్ పట్టుకొని మా ఫ్రెండ్ అది ఇరిగిపోయిందని చెప్పినా కదా ఫోన్ హోల్డరు, అట్లా మ్యాప్ పట్టుకొని పోతున్నా నేను. ఒక చేతితో అది ఒక చేతితో ఇది అట్లా చూడండి మొత్తం ట్యాక్సీలే, ట్యాక్సీ ట్యాక్సీ ట్యాక్సీ. ఇది పార్సీ డైరీ ఫాము సిన్స్ 1916 అంట, 16. ఏంటి భయ్యా మీరు పైన. సో ఇప్పుడు మనము వచ్చేసినాము దాదాపు జస్ట్ ఒక 600 మీటర్స్ అంతే మన డెస్టినేషన్కి. ఇక్కడ నుంచి ముందుకు లెఫ్ట్ కొట్టేస్తే అయిపోతుంది. లెఫ్ట్. ఇదంతా రైల్వే ట్రాక్ ఉంది కింద చూడండి, కనిపించింది కదా మొత్తం. అదంతా పెద్ద రైల్వే ట్రాక్ ఉంది అనమాట. చూస్తున్నారు కదా ఖాళీ ప్లేస్ మొత్తం, ముందు సముద్రమే అన్నమాట. సో బైక్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేయాలి, రైటే కానీ ఇక్కడే పార్క్ చేయాలి. ఇంకా వచ్చేసినాం మనం. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి వెళ్ళాలి, కానీ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా అంత అవుతుంది. ఓయో హోటల్కి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు తెలుసా, బ్యాగ్ మర్చిపోయాను. అది సంగతి. అది అట్లా ఉంటుంది. మళ్ళీ మధ్య వరకు మా ఊరు కాదు కదా ముంగటపోండి అట్లా చూడ. సో బ్యాగ్ మర్చిపోయినాం దరిద్రం కొద్దీ. ఎట్లుంటుంది మొత్తం అడిగి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ కొట్టుకొని పోతున్నాం మేము. అందులో సన్ రైజ్ కూడా అవుతుంది, బుగ్గే. మళ్ళీ హోటల్ పోయి మళ్ళీ అడిగి పోవాలి మేము డైరెక్ట్గా. పోయేవాళ్ళం, కానీ ఏంటంటే బ్యాగు రూమ్లో పెట్టినామా బయట పెట్టినామా అని ఒక చిన్న డౌట్ ఉంది. చిన్న కాదు, అది పెద్ద డౌట్. ఎందుకంటే అది ఒక్కటి పోతే ఉన్నాయని పోయినట్టే. మా వ్యాలెట్లు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు అన్ని దాంట్లోనే పాడవుతాయి. మేము బయట పెట్టాం కదా, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక దాంట్లో పెడతాం, మిగతా వేరే ఒక దాంట్లో పెడతాం, ఒక దాంట్లో బట్టలు పెడతాం అట్లా. ఇప్పుడు అది ఒక్కటి పోయిందంటే బుక్ అవుతాం. సో దాని గురించి ఆలోచిస్తున్నా. పోయినాక మరి ఏడబెట్టినా చెప్పి చూడాలి. సో మనకు కావాల్సిన బ్యాగు ఇది అనమాట. ఒక్క దాంట్లో మనకు కావాల్సిన అన్ని దాంట్లో అంటే గింబల్ కూడా దాంట్లో ఉంది. ఒక్క బ్యాగ్ పోయిందంటే బుగ్గే. ఇంకా ఒక గింబలే మనకు 7,000 7,500 అంట. అట్లాంటిది ఇగో బుక్ అయిపోతాం అది ఒక్కటి పోతే. అందుకనే మళ్ళీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి రిటర్న్ వచ్చింది. అండ్ వాడు శాంసంగ్ ఫోన్ కూడా మర్చిపోయిండు. అంటే వాడి ఫోన్ ఐఫోన్ నా దగ్గర ఉంది, ఇంకో శాంసంగ్ తెచ్చుకున్నామని చెప్పినా కదా వేరే ఫ్రెండ్ది. సో అది మర్చిపోయింది అనమాట. అక్కడ వెయిట్ చేస్తుంది వాడు. ఇంకా ఇక్కడ పార్క్ చేసినాం, ట్రైన్ అక్కడ పోతుంది, సముద్రం ఇక్కడ ఉంది. సో ఇప్పుడు వెళ్ళి ప్రజెంట్ మీకు మెరైన్ పాయింట్ బీచ్ చూపించేస్తా. మిగతాదంతా అక్కడ ఎంజాయ్ చేద్దాం. సన్ రైజ్ కూడా జస్ట్ ఇప్పుడే అయ్యింది. మీ టైం ల్యాప్స్ పెడతా, కాసేపు ఎంజాయ్ చేయండి దాన్ని. సో పెడిస్ట్రియన్ క్రాస్, ఇక్కడ వాకింగ్ జాగింగ్ అన్నీ ఉచితంగా చేయొచ్చు అనమాట. అంటే వాకింగ్ ఎక్కడైనా ఉచితంగానే చేస్తారు, డబ్బులు కట్టి ఏం చేయరు. ఏదో నోటి దూల కొద్దీ వాగడం అంతే. సేమ్ వైజాగ్ బీచ్ చూసినట్టే అనిపిస్తుంది కదా చూస్తుంటే. నేను వైజాగ్ కూడా పోయినా, కాకపోతే అప్పటికి నేను వ్లాగ్ స్టార్ట్ చేయలే అనమాట. దట్టు కార్లో పోయినా. బాగానే ఉంటుంది పోయినా. గది ఇది కదా మనకు కావాల్సింది. అంటే మనకు సినిమాలలో అక్కడక్కడ చూపించేవన్నీ ఇదే అనమాట. అది ఇప్పుడు అక్కడ పోయి మనము అడ్వెంచర్స్ చేద్దాం అన్నమాట. చూడండి ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది మెల్లగా. అంటే మన వేరే దగ్గర అయితే ఇంతకుముందుకు ఎన్నో ముఖం మీద పడ్డది మంచిగా, బట్ ఇవి బిల్డింగ్స్ అడ్డున్న సరే ఇంకా రాలే అనమాట. ఇది ఎంత మంచిగా అయితే నీట్గా అనిపిస్తుందో. ఇక్కడ చూడండి అంతా పాన్ పరాగ్, గుట్కా, పాన్ మసాలా, ఎంత దరిద్రంగా. కేసరి పలుకులో కేసరి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఎంతో ఎర్రగా మనది పెయింట్ వేసుకున్నట్టునే చేసి అంతా. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవన్నీ ఒక కలరు, ఆయన అక్కడ నుంచి ప్యూర్ వైట్ కలర్ అనమాట. నీచాది నీచం. సరే ఇప్పుడు టైం ల్యాప్స్ పెడతా, ఎంజాయ్ చేయండి ఇంకా.
సో ప్రస్తుతానికి అయితే బీచ్ వ్యూ అయిపోయింది, చూసారు కదా మీరు కూడా. ప్రజెంట్ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, ఫస్ట్ దానికంటే వెళ్ళే ఉంది, నాకు ఫుల్ ఆకలిస్తుంది. నైట్ కూడా సరిగ్గా ఏం తినలే, ఒక మటన్ పులావ్ తిన్నాము, అది సరిపోలేదు నాకు యాక్చువల్గా. కానీ బయట ఫుడ్ ఎక్కువ తినాలని లేకుండే, దానికోసం అని చెప్పి బనానాస్ తీసుకున్నా. అది బైక్లో పెట్టుకుంటే ముందు అది కింద ఎక్కడ పడిపోయినాయి. దరిద్రం ఏంటంటే అవుతుంది, దరిద్రాలలో ఇంకా పెద్ద దరిద్రాలు ఇట్లున్నాయన్నమాట. సో అందుకే ఇప్పుడు ప్రజెంట్ గేట్ వే ఆఫ్ ఇండియా వెళ్ళే ముందే ఇక్కడ కనిపిస్తే తింటాం, లేకపోతే అక్కడ ఎలా స్టాల్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, సో అక్కడైనా తినేస్తాం. ప్రస్తుతానికైతే ఇదన్నమాట ముచ్చట, ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇక. యాక్చువల్గా మెరైన్ బీచ్ నుంచి 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ప్రజెంట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? ఇంకా చక్కగా పోనీ అన్న, అడ్రస్ వస్తే ఏ చెప్తాడా? అరే ఓ హ్యాండిల్ ఉన్నది, నువ్వు కూర్చో, నువ్వు కానీ కాదు, చక్కగా ఓ గదే పోతుంది. ఇది మాది 5th టేక్ అనమాట. ఇప్పుడు బ్లూపర్స్ వస్తాయి చూడండి, అవి పక్కోటి ప్రకారం ఇంకో 2.6 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళిపోతాం అనమాట. అరే ఎడువాలరా, ఇట్లా చక్కగా పోనీ అన్న. అరే అడ్రస్ వచ్చా ఎవరు చెప్తారా? సారీ, స్టేడియం ఉన్నది జస్ట్ మనం మెరైన్ బీచ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది అంతే. ఎడువాలరా ఇప్పుడు, ఇట్లా చక్కగా పోనీ అన్న. రన్నింగ్ వస్తే నేను చేస్తాడా? అరే ఓ స్టీరింగ్ ఉన్నది, నువ్వు కూర్చో, నువ్వు కానీ కాదు, తిప్పు గదే తిరుగుతుంది. స్టీరింగ్ కాదు బాయ్, అది హ్యాండిల్. చూడండి సముద్రం పక్కనే పోతున్నాం. యాక్చువల్గా సముద్రం పక్కన డ్రైవ్ చేయడానికి నాకు మాత్రం బాగా నచ్చిందంటే వైజాగ్, చాలా బాగుంటుంది వైజాగ్ యాక్చువల్గా. చూడండి భలే కనిపిస్తుంది కదా లొకేషన్, మొత్తం లవర్ స్పాట్ లెక్క ఉంది. చూడండి చూడండి చూడండి, మొత్తం లవర్సే. కడుపు రగిలిపోతుంది సార్, చెప్పుకోట్రా, కడుపు రగిలిపోతుంది సార్ మాకు ఇక్కడ, ఉంటే మరెక్కిపోతుంది. గేట్ వే ఆఫ్ ఇండియా ముంగట ఇది, యాక్చువల్గా అది వెనకాల ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. ఫస్ట్ బండి పార్క్ చేయాలి కదా, మజా ఉంది చూడండి. ఇక్కడ చూడండి మొత్తం షిప్పింగ్, బోటింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆహాహా, మజా ఉందిలే. అది గేట్ వే ఆఫ్ ఇండియా. ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది బిల్డింగ్. ఇది రిపేర్ జరుగుతున్నట్టు గేట్ వే ఆఫ్ ఇండియా, లేకపోతే ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అని చెప్పి పెట్టారు. పాతవి కదా అంతే కూలిపోతూ ఉంటాయి, వాటిని రిపేర్ చేస్తూ ఉండాలి, లేదంటే ఎక్స్ట్రా సపోర్టింగ్గానే ఇస్తూ ఉండాలి, వాటికి తప్పదు. ఓకే చేస్తే ఒకవేళ స్పీడ్ బోటింగ్ చేస్తాం, నార్మల్ బోటింగ్ అయితే చేయం. కానీ ఎంత అమౌంట్ ఉందో తెలియదు, ఎందుకంటే ముంబై చాలా కాస్ట్లీ ఉందబ్బా. హైదరాబాద్తో కంపేర్ అయితే ముంబై కాస్ట్లీ అనిపిస్తుంది నాకు, ఫుడ్ విషయంలో అయినా ఏ విషయంలో అయినా. ఎందుకట్లా వేసుకోండి బట్టలు, బొడ్డు చూపించుకుంటే బట్టలు ఎత్తున్నాయంటరా, నేను చూడలేదురా. అదే కదా, ముంబైకి వచ్చిన తర్వాత నాకు కొంచెం తేడా కనిపిస్తున్నారు బాయ్స్ కూడా. కన్స్ట్రక్షన్స్ అన్నీ ఏదో డిఫరెంట్గా ఉన్నాయి, ఏదో ఫ్రెంచ్ లాగా కనిపిస్తున్నాయి అవి కన్స్ట్రక్షన్ అన్నీ. మీరు చూడండి బాగా కనిపిస్తున్నాయి, డిఫరెంట్గా మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే. వెనకాల పార్క్ చేసేసి ఫస్ట్ బండి పార్క్ చేసి లోపలికి వెళ్తాం. ఇంకా చూడండి చాలా బాగుంది కదా, అసలు నీట్గా అనిపిస్తుంది. పిజ్జా ఎక్స్ప్రెస్ అంట, వద్దులే పిజ్జాలో బదులు మా స్టార్ బక్స్, నాకు చాయ్ తాగిపించచ్చు కదా, ఒక కాఫీ తాగిపించచ్చు కదా బ్రో. నీకేంటి బ్రో జీపలిసిన డబ్బులు లేక నీ దగ్గర, సిగ్గుండాలి బ్రో మాట్లాడడానికి. బిజినెస్ చేస్తాను, నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నావు. చూడండి ఇది కూడా కన్స్ట్రక్షన్ మంచి డిఫరెంటే అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే సమోసా తింటున్నాం, ఎందుకంటే టిఫిన్స్ ఏం లేవు. బజ్జీలు గిజ్జీలు నాతో తిండి కనపని అనమాట, ఆ వడపావులు అవి అనుకున్నాను. టిఫిన్స్ వచ్చేటప్పుడు చూసుకుని వచ్చినా కానీ ఎక్కడ కనిపించలే నాకు. సో అందుకే ప్రజెంట్ అయితే సమోసా తింటున్నా. తిన్న తర్వాత మీకు గేట్ వే ఆఫ్ ఇండియా చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఒక ఛాయ్ తాగుతా కంపల్సరీ. ఛాయ్ తాగినాం, లోపలికి వెళ్తున్నాం. మేబీ ఇక్కడ మరి లగేజెస్ అవన్నీ స్కాన్ చేయాలి. బ్యాగ్స్ దాంట్లో స్కాన్ చేసిన తర్వాత వి ఎంటర్డ్ ఇంటూ గేట్ వే ఆఫ్ ఇండియా. ఇది ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ చేసిర్రు చూడాలి ఒకసారి. ఇక్కడ చూడండి, దాని ముందు ఇంతకుముందు చూపించాను కదా మీ బ్లాగ్లో,
అండ్ ఇది కంప్లీట్ వ్యూ అనమాట దానికి సంబంధించి. యాక్చువల్లీ ఇది సన్సెట్ వ్యూ. మనం ఫస్ట్ పోయిన మెరైన్ బీచ్ వచ్చేసి సన్సెట్ సన్ రైజ్కి బెటర్. ఇప్పుడు ఇది అయితే సన్సెట్కి బెటర్. మన సన్సెట్కి రావాల్సింది, బట్ మనకి ఇప్పుడు ఎక్కువ టైం లేదు కదా, మళ్ళీ సాయంత్రం చూసేంత వరకు. ఈవినింగ్ వచ్చేసి జుహూ బీచ్ అవన్నీ ఉన్నాయి. ఉండండి, సన్ బ్రో కొంచెం వెనక్కి పోతే మనకి ఇది క్లియర్గా కనిపిస్తుంది. గది ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది చూడండి. ఇంతసేపు బ్లాక్ అండ్ వైట్ ఉండే కదా, ఇప్పుడు క్లియర్గా ఉంది. అది సంగతి. ఉండండి, పైన ఏదో రాసింది మీకోసం చూపిస్తాను. డైరెక్ట్ హెడ్ టు కమెమరేట్ ద ల్యాండింగ్ ఇన్ ఇండియా ఆఫ్ దేర్ ఇంపీరియల్ ఎంతది Majesty's King George and Queen Mary on the 2nd of December MXI అంటే ఎంత తెలియదండి మాకు. నాకు దాని మీనింగ్ తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. ఇక్కడ దీని హిస్టరీ ఉంది కదా. Built in 1924, George Whitett had prepared a drawing of Gateway of India, which was built in the memory of the visit of King George V and Queen Mary to India in 1911, and a foundation stone was laid by the then Governor of Bombay, Sir George Sydenham, on 31st 3rd 1911. The drawing of Gateway of India, prepared by George Whitell, was approved on 31st 3rd 1913. Piece of రాసి ఉంది అంటే హిందూ ముస్లింతో డిస్కస్ చేసిన తర్వాత ఆర్కిటెక్చరల్ స్టైల్లో కట్టిరని చెప్పేసి ఉంది. అండ్ కంప్లీట్ చేసింది మాత్రం 1924లో, పబ్లిక్కి ఓపెన్ చేసింది కూడా అప్పుడే. ఇంట్లో ఏమైంది అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు లాస్ట్ ఎండింగ్లో అలా వెళ్ళిపోయినారు కదా. సో లాస్ట్ బెటాలియన్ వెళ్ళిపోయేటప్పుడు సో దీంట్లో నుంచి ఆ కింగ్ అయినా బయటికి వెళ్ళిపోయింది అనమాట. సో అప్పటి నుంచి అంటే బ్రిటిష్ రూలింగ్ అనేది అప్పటికి ఎండ్ అయిపోయింది, ఇంకా అది లాస్ట్ అనమాట. సో ఇది ఈ గేట్లో నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. దీని ఇంకా ఇంత హిస్టరీ ఉందన్నమాట. మనకి ఏం తెలియదు కదా, చదివితే తప్ప తెలీదు. ఆహా, గద్దబయ్య భలే ఎగురుతున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది బర్లాగా కొడితే ప్రశాంతంగా ఈజీగా ట్రావెలింగ్ చేసుకుంటే ఇష్టం ఉన్న దగ్గర తినవచ్చు కదా అని చెప్పి. చూడండి, మళ్ళీ ముందు ఛత్రపతి శివాజీ స్టాచ్యూ క్లియర్గా లేదు కదా. వీలైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడే కదా చూపించేసి వెళ్తాం పక్క. దానికి వీటివి అండ్ గేట్వే ఆఫ్ ఇండియావి కొన్ని ఫొటోస్ తీసిన, అవి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడవచ్చు. మీకు తెలుసు కదా ఎక్కడ ఉంటుంది ఇన్స్టాగ్రామ్, అక్కడ. సో వెళ్ళి చూడండి, మీకు అన్ని ఫొటోస్ అక్కడ క్లియర్ కట్లా ఉంటాయి. యాక్చువల్గా నాకు ఈ ఫ్రేమ్ బాగా నచ్చిందబ్బా, నిజం చెప్తాను. అన్నీ బోటింగ్ అది చేయొచ్చు, బట్ బోటింగ్ చేసేసి ఎల్లోరా ఎలిఫెంటా కేవ్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట బోటింగ్ చేసి. కాకపోతే నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు బోటింగ్ చేసేంత. అండ్ ఎల్లోరా కేవ్స్ కూడా పెద్దగా ఏముండదు. ఎల్లోరా కేవ్స్కి వెళ్ళడం కోసం బోటింగ్ చేయడం వేస్ట్, బట్ బోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేయొచ్చు. అట్లా అట్లా మజా అనిపిస్తుంది. వాట్సాప్ వా బస్ వచ్చింది. ఇది మన ఫ్రేమ్ మళ్ళీ ఇదేమో ది తాజ్మహల్ ప్యాలెస్ ముంబై, ఇదేమో ది తాజ్మహల్ టవర్ ముంబై. సో వీటిలో కాస్ట్ వచ్చేసేసి దీంట్లో ఒక్క రోజుకి 34,000 పర్ పర్సన్ అనమాట. దీంట్లో వచ్చేసి 24,000 పర్ పర్సన్ ఫర్ 1 day. దట్స్ ఇట్. వెరీ చీప్ కదా, వెరీ చీప్. ముంబై ఇస్ వెరీ చీప్ నా, దట్టు తాజ్మహల్ హోటల్ ఇస్ వెరీ చీప్. మనకు మినిమం కాస్ట్లీ ఒక 1,500 హోటల్ కావాలి, అట్లాంటిది మనం ఎంత చీప్ ఎట్లా తీసుకుంటాం చెప్పండి. అది ఇది ఎగ్జిట్. ఇంకా శివరాజ్ మహారాజ్జీ చూపిస్తాను కదా, చూపిస్తా. అండ్ నేను ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నా అంటే 3 ఒకే ఫ్రేమ్లో వచ్చేలాగా ఫోటో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో అది పాసిబుల్ అంటే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. 1 2 3 ఓకే ట్రై చేస్తాను నేను, నాకు వీలైనంత వరకు అయితే. ఈ 3 మీకు ఒకే ఫ్రేమ్లో చూపిస్తా అని చెప్పి, కానీ వీడియోలే కాదు, మీకు ఇన్స్టాగ్రామ్లో చూడాలి. చెప్పినా కదా ఇన్స్టాగ్రామ్ ముందు ఏడు ఉంటుంది అని చెప్పేసి, అక్కడ ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. ఓకేనా?
అండ్ ఇది ఛత్రపతి శివాజీది స్ట్రేట్గా కనిపించట్లేదు ఫేస్కి, ఇట్లా ఇక్కడ నుంచి సైడ్ నుంచి తీస్తా. ఇది కూడా ఒక మంచి ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెడతా, వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది వైడ్ యాంగిల్లో చూస్తాం కదా, ఎక్కువ క్లారిటీ కనిపించవు, అందుకే చెప్తున్నా. ప్రతిసారి ఫొటోస్ అని ఎందుకంటా అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఫొటోస్ తీసినవి కొంచెం మళ్ళీ ఎడిట్ చేసి కూడా మంచిగా క్లారిటీగా పెడతాను అనమాట, వేరే యాప్స్లో అలా చేసి. సో మీకు చూపిస్తా అని చెప్పి నేను జాయిన్ చేసిన. సో ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఓకే, డన్. బాయ్ బాయ్ గేట్వే ఆఫ్ ఇండియా. మళ్ళీ కలుద్దాం ఎప్పుడన్నా, మేబీ ఫ్యూచర్లో. మ్యాక్సిమం ఒక్కసారి వచ్చింది, ఇంకోసారి రాకపోవచ్చు, ఎందుకంటే మనం తిరగాల్సినవి చాలా ఉన్నాయి. సో అలాంటప్పుడు వచ్చిన వాటికి మళ్ళీ వస్తూ పెడితే కష్టం కదా. మేబీ ఎప్పుడన్నా ఈ వైపు వస్తే కనుక ఓ ఫ్లాష్ లాగా వెళ్ళిపోతా. కానీ ఫ్యూచర్లో మంచిగా రిచ్ అయితే మాత్రం పక్కా చెప్తున్నా, ఆ తాజ్ మహల్ హోటల్లో మాత్రం స్టే చేయాల్సిందే. ఐ మీన్ తాజ్ హోటల్లో, తాజ్ మహల్ కాదు, తాజ్ హోటల్లో మాత్రం స్టే చేయాల్సిందే. అదే ఇది టవర్, తాజ్ టవర్, ముంబై. ఓకే, డన్. ఇంకా బైక్ కూడా వచ్చేసింది, స్టార్ట్ అయిపోతే చలో ఫినిష్. మనం చూడాల్సిన ఏమంటారు ప్లేస్లలో ఇది ఒకటి అనమాట, ద స్టేట్ సెంట్రల్ లైబ్రరీ టౌన్ హాల్. సో నాకు ఎందుకో పెద్దగా ఏం అనిపించలేదు కాస్త, అందుకే మీరు చూడలేదు అనమాట. బట్ బయట నుంచి మీరు చూడండి. సో ఆ లొకేషన్ ఎందుకో నాకు అంత అంటే వర్త్ అనిపించలేదు సపరేట్గా వెళ్ళడం, ఎందుకంటే మనకు ఇప్పుడు హోటల్కి వీటికి టైం అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలా, హోటల్ ఖాళీ చేసుకొని మిగతావన్నీ ఈవినింగ్ వరకు చూసుకొని ఈవినింగ్ డైరెక్ట్ టు శివ టెంపుల్, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టే చూసుకోవాలి. లేదంటే ఇక్కడ టెంట్ వేసుకునే ఆప్షన్ ఉంటే టెంట్ వేసుకోవాలి. ఇంకా చెప్పాను కదా, మొత్తం ఓల్డ్ పీపులే నడుపుతున్నారు ట్యాక్సీ. అంటే ఒకటి పెద్ద మనిషి, 2 మనిషి 3, పెద్ద మనిషి 4. చెప్పాను కదా, మా చుట్టుపక్కల 4 ఉంటే 4 కాళ్ళలో ముసలి వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఓల్డ్ పీపులే ట్యాక్సీ నడుపుతారు, మిగతా వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అప్పుడో ఇప్పుడు అంతే, అందరూ అదే. మేము ఉన్నది ఇదే ఓయో అనమాట, డ్రీమ్ ల్యాండ్ ఓయో. సో ఇక్కడికి మ్యాక్సిమం నేనైతే ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే బైక్ పార్కింగ్ ఉంది అండ్ రూమ్ కూడా పర్లేదు, చిన్నగా ఉన్నా కూడా నీట్గా ఉంది అని అడిగితే బెస్ట్ ఇట్లా. కానీ ఎంట్రీ అయ్యేటప్పుడు దరిద్రంగా ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో రిసెప్షన్ ఉంటుంది, ఆడికి పోయినాక మాట్లాడుకోండి, ఇస్తాడు మీకు రూమ్. ఇట్లా కొన్ని చాలా ఓయోలలో ఇట్లా ఫుల్ బుకింగ్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు అనమాట. అందుకనే చాలా వెతికి లిటిల్ మాకు ఒక 2 hours పట్టింది హోటల్ దొరకడానికి. టార్చర్ అంటే టార్చర్ కనిపించింది మాకు. సరే ఇంకా మేము ఫ్రెష్ అప్ అవ్వాలి ఇక. సో చూడండి, ప్రజెంట్ మొత్తం గేరప్ అయిపోయినాం, మన బండి, మన కో-రైడర్. సో ప్రజెంట్ మన డిస్టెన్స్ వచ్చేసి 11 kilometers-కి 31 minutes చూపిస్తుంది. మన హైదరాబాద్ ట్రాఫిక్ లెక్కనే ఉంది ఇక్కడ కూడా. ఓకే, చలో స్టార్ట్ అయిపోదాం ఇంకా. నైట్ చూసిన బిల్డింగ్స్ ఇవే. వచ్చేసాం అనమాట. సో ఇది వీళ్ళు చేయి పట్టుకొని మరి ఇలా అవుతున్నారు, లడ్డూలు అవి తీసుకోమని చెప్పి చేయి పట్టి మళ్ళీ అవుతున్నారు అనమాట. వద్దని చెప్తే కూడా ఇంటి లేరు పెద్ద మనుషులు. సో ఇవ్వండి టెంపుల్ చూపిస్తాం మీకు, 1 second. కనిపిస్తుందా? అది చేసినాం టెంపుల్ దగ్గరికి. యాక్చువల్లీ ఫోన్స్ ఎక్కడి వరకు అలా ఉన్నాయో తెలీదు, లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తాం. ఇంకా బైక్ పార్క్ చేసిన దగ్గర 1/2 hour వరకు క్లోజ్ ఉంటుందని చెప్పేసి అన్నారనమాట. అయితే మేము కాసేపు ఆగినాం, కానీ తొందరనే ఓపెన్ చేసేసాం. మేము బైక్ నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఓపెన్ ఉంది, అందుకే ఫాస్ట్గా వచ్చేసినాం లోపలికి. ఇంకా పర్లేదు, లోపల ఫోన్స్ ఇవన్నీ అలా ఉన్నాయి, నేను లేవు అనుకున్నా. పర్లేదు ఇక్కడ టెంపుల్. ఇప్పుడు ఇవన్నీ ఎట్లంటే ఇక ప్రదక్షిణలు చేసుకుంటూ పోవాలి. అంటే దీంట్లో ఈ రింగ్లో తిరుక్కుంటూ పోతున్నాం. టెంపుల్ ఏమో రైట్ సైడ్లో, ఏమో లెఫ్ట్ సైడ్లో అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. ఈ జాకెట్లు వేసుకున్నాక మొత్తం వెనుక ముందు అంతా తడిసిపోయింది కంప్లీట్గా. నాకైతే ధూళి తీరిపోతుంది స్వెట్కి. ఇంత స్టోన్ ఇది, ఒక నిమిషం స్టోనా కాదని చెప్పి నేను చెక్ చేస్తా. ఏమో తెలియట్లేదు, కానీ పెయింటింగ్ అయితే పోయింది. ఇక్కడ చూడండి లోపల యాక్చువల్ వినాయకుడు అలా రెడ్ కలర్లో ఉంటాడనమాట. ఇగో లోపల ఇట్లుంది చూడండి లోపల. సో అది లోపల అనమాట.
అంటే మొత్తం వినాయకుడిని చూపించడానికి పర్మిషన్స్ లేవు, జస్ట్ గర్భగుడి పైన బయట వరకు మాత్రమే లైక్ ఇట్లా గోల్డెన్ కలర్లో ఉంది. అంటే అది గోల్డెన్ కలరా మనకు తెలియదు కదా. సో చాలా బాగుంది. వినాయకుడు అయితే చిన్నగా అంటే హైట్ తక్కువ ఉన్న మన ఏంటంటే హనుమంతుడు ఉంటాడు కదా ఆ రంగులో ఉన్నాడు అనమాట, ఆరెంజ్ కలర్. సో అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాం అనమాట. ప్రస్తుతానికి ముంబాదేవి టెంపుల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసేసి లంచ్ చేసుకోవాలి. సో మీకు టెంపుల్ చూపిస్తా. ఈసారి వినాయకుడి టెంపుల్ ఏంటంటే కనిపించట్లేదు, నేను వెళ్ళిన యాంగిల్లో అసలు కనిపించట్లేదు. మెయిన్ రోడ్ నుంచి అయితే కనిపిస్తుంది. నేను చిన్న వీడియోలో చూపించడం లేదో గుర్తులేదు, బట్ అది మనం ఏం చేయలేము ఎందుకంటే కనిపించే యాంగిల్ లేకుండా తప్ప వేరే యాంగిల్ అయితే చేయలేము కదా. సో అది తప్పదు. అండ్ టెంపుల్ మాత్రం వీలుంటే కంపల్సరీ మేము మొత్తం చూపిస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముంబాదేవి టెంపుల్ దగ్గరికి వచ్చాం. కాకపోతే బైక్ ఎక్కడ పార్క్ చేసామంటే బ్యాంక్ ఆఫ్ బరోడా లోపల. సో చూపిస్తాను మనం ఇక్కడ పార్కింగ్ లోపలికి వచ్చినాం అనమాట. చూడండి వెనకాల బ్యాంక్ ఆఫ్ బరోడా. సో అక్కడ దాని వెనకాల పార్క్ చేసి వస్తున్నాం, ఎందుకంటే ఈ గల్లీలో ఎక్కడ కూడా మీకు పార్కింగ్ దొరకదు. సో మ్యాక్సిమం ఎక్కడైనా సేఫ్ ప్లేస్ చూసుకొని పెట్టండి. లేదు అంటే మేము ఎంటర్ అయిన నుంచి ముందుకు వచ్చిన తర్వాత సేమ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఉంటుంది, దాంట్లో పెట్టడానికన్నా ట్రై చేయండి. అది మేము రిక్వెస్ట్ చేస్తే పెట్టనిచ్చిండు, అది కూడా ఒక 10 minutes వెళ్ళిపోతాము అంటే. అది బయట పెడితే మళ్ళీ లోపలికి తీసుకొని పెట్టించిండు. సో దాంట్లో నుంచి మళ్ళీ మేము తీసుకొని బయటికి రావాలి. టెంపుల్ ఫైనల్లీ వచ్చేసినాము. ఇదే అన్నమాట ఎంట్రీ, లోపలికి వచ్చేసినాము. టెంపుల్ అయితే చిన్నగానే కనిపిస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము. మేబీ వీడియో పర్మిషన్స్ ఉంటే మాత్రం తీస్తాను, లేదంటే లేదు. దర్శనం అయితే అయిపోయింది, ఎంతలేదు, చాలా సింపుల్. జస్ట్ లోపలికి వెళ్ళడం, చూసుకొని వచ్చేయడం అంతే, ఎక్కువసేపు ఏం పట్టట్లేదు. ఇంతకుముందుకు వినాయకుడి టెంపుల్ అయినా కొంచెం లేట్ అయింది, కానీ ఇప్పుడు మాత్రం ఈజీగానే అయిపోయింది. సో ఇంకా టెంపుల్ చాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకో టెంపుల్ పోయేదాం అనుకున్నాం, కానీ ఇక్కడ పార్కింగ్ కోసం నాకు చుక్కలు అనిపిస్తుంది. సో నాకు మళ్ళీ పార్క్ చేయాలా, ఇట్లా ఇబ్బంది పడాలని చెప్పి వస్తలేదు. మిగతా ప్రజెంట్ అయితే లంచ్ చేసేసి బీచ్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎట్లాగో 2 బీచ్లు నేను చూసేవి, ఆ 2 బీచ్లు చూస్తాం. చిన్నప్పటి నుంచి ఇవాళ చూపిస్తుంది మాకు ముంబై ట్రాఫిక్ రుచి, అద్భుతమైన రుచి చూపిస్తుంది. మామూలుగా ఇట్లా మళ్ళీ మర్చిపోకుండా చుక్కలు కనిపించినాయి. ఇప్పటికంతా మార్కెట్ ఏరియా పోయినాము, అంటే షాపింగ్ ఏరియా. దాంట్లో మాత్రం వెళ్ళడానికి జస్ట్ ఒక 1 kmకి నాకు తెలిసి ఈజీగా ఒక 20 minutes అయితే పట్టింది అనుకోండి నేను వచ్చి బయటికి రావడానికి. దూలు తెరిపోయింది దెబ్బకి. యాక్చువల్గా మేము 2 o'clock తిందాం అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 2:35 అవుతుంది. కడుపు కాలిపోతుంది, ఏదో ఒకటి తినాలి గట్టిగా. సో రెస్టారెంట్లో కలుద్దాం. పొద్దున వచ్చిన మెరైన్ బీచ్, ట్రాఫిక్ దగ్గర బయట పడడానికి తల చాలాసేపటి తర్వాత వెతికి ఒక రెస్టారెంట్ దొరికింది. దాంట్లో మేము ఇది ప్రాన్స్ ఫ్రై మసాలా ఫ్రై ఒకటి ఆర్డర్ చేసినాం. దాంతోపాటు తందూరి ఆర్డర్ చేసినాం, తందూరి అయిపోయింది. ఇంకోటి ఏంటది బటర్ నాన్ ఒకటి ఆర్డర్ చేసినాం. దాంతోపాటు ఇదేంటి రైస్ మర్చిపోయాను, ఇది చికెన్ షెజ్వాన్ కెప్సా అంట. డిఫరెంట్గా ఉంది, మొత్తం ఎర్రగా అంటే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు అంతే, నాకు తెలిసి ఏం లేదు. సో టేస్ట్ ఎట్లుందో చెప్తుంది. కెప్సా అని చెప్పేసి కొత్తగా ఏంటి అని అడిగితే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కూడా అర్థం కాదు, కానీ తిన్నాక మాత్రం టేస్ట్ ఎట్లుందో చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు తిందే మనం ఇదే రెస్టారెంట్ అనమాట. అండ్ రైస్ కూడా చెప్పినాయి కదా, బాగానే ఉంది అది కూడా. అండ్ ఒకవేళ వస్తే ఈ రెస్టారెంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మనకి ఇప్పుడే లేట్ అయిపోతుంది ఆల్రెడీ. సో బండి ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా కొట్టడానికి ట్రై చేస్తున్నాం. 4:46 అంటుంది కదా, మ్యాక్సిమం 4:35 కల్లా బండి అక్కడ పెట్టేయాలి, ఫాస్ట్ కొట్టేసి. సో జుహు బీచ్ దగ్గరికి వచ్చేసినాం. వీళ్ళు రోడ్లు ఉడుస్తురా లేకపోతే మీద దుమ్మెత్తి పోస్తారా తెలుస్తలేదు. ఊళ్ళలో దుమ్మెత్తి పోస్తారు, అట్లా వస్తున్నారు మీరంతా. అక్కడ స్టార్ట్ చేసింది వెనకాల, ఇక్కడ ముందుకు వచ్చినాక స్టార్ట్ చేసిన, ఆయన కూడా ఇంకా దుమ్ము పోవట్లేదు చూడండి, అంతా మీద దుమ్ముతున్నారు. సో ఉండండి, బీచ్ చూపిస్తా. అయిపోయి